హాయ్ గాయ్స్, నా పేరు లోకేష్. వెల్కమ్ టు క్రికెట్ ముచ్చట్లు. ఆర్సీబీ వర్సెస్ పంజాబ్ మ్యాచ్. సో ఆర్సీబీ వాళ్ళ ఫస్ట్ మ్యాచ్ గెలవాలనే కసి మీద ఉందన్నమాట. అండ్ ఆల్సో వాళ్ళ ఫస్ట్ మ్యాచ్ వచ్చేసి వాళ్ళ హోమ్ గ్రౌండ్లో ఆడుతున్నారు. సో వాళ్ళ జనాల ముందు వాళ్ళ ఫస్ట్ విక్టరీని సాధిస్తారా, లేకపోతే పంజాబ్ టీం ఊపు మీద ఉన్న పంజాబ్ టీం ఫస్ట్ మ్యాచ్ గెలిచి వచ్చిన పంజాబ్ టీం ఆర్సీబీ టీంకి ఏమైనా షాక్ ఇస్తుందా? సో దాని గురించి మాట్లాడేసుకుందాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో ముందుగా వీళ్ళిద్దరి మధ్య హెడ్ టు హెడ్ కంటెస్ట్ కనుక చూసుకున్నట్టయితే లాస్ట్ 10 మ్యాచెస్లో 5 మ్యాచెస్ ఆర్సీబీ టీం గెలిచింది, 5 మ్యాచెస్ పంజాబ్ టీం గెలిచింది. అండ్ ఆల్సో ఈ పిచ్ రిపోర్ట్ కనుక చూసుకున్నట్టయితే లాస్ట్ 90 మ్యాచెస్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీంకి 40% విన్ ఉంది. అండ్ ఆల్సో సెకండ్ బ్యాటింగ్ చేసిన టీంకి 53% విన్ ఉంది. సో మీరు చూసుకోవచ్చు, చేజింగ్ చేసే టీంకే హై అడ్వాంటేజ్ ఉందన్నమాట, ఎందుకంటే ఇది ఫ్లాట్ బ్యాటింగ్ ట్రాక్ కాబట్టి. అండ్ ఆల్సో ఈ పిచ్ వచ్చేసి ఆర్సీబీ టీంకి బాగా సూట్ అవుతుంది. అగ్రెసివ్ అయిన బ్యాట్స్మెన్స్ ఆర్సీబీ టీంలోనే మంచిగా ఉన్నారు. గుజరాత్తో కంపేర్ చేస్తే మనం కనుక చూసుకున్నట్టయితే మ్యాక్స్వెల్, క్యామరాన్ గ్రీన్, దినేష్ కార్తిక్, అనుజ్ రావత్, విరాట్ కోహ్లీ, వీళ్ళందరికీ ఈ టైప్ ఆఫ్ బ్యాట్స్మెన్స్ అందరికీ ఈ పిచ్ బాగా సూట్ అవుతుంది. సో మనం హ్యూజ్ టార్గెట్ సెట్ చేయడం చూసుకోవచ్చు. దాన్ని చేస్ చేసే క్యాపబుల్ ఉన్న ప్లేయర్స్ కూడా పంజాబ్లో ఉన్నారు. సో మ్యాచ్ అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. అండ్ ఆల్సో ఈ పిచ్లో పేస్ బౌలర్స్కి ఎన్ని వికెట్స్ ఉన్నాయంటే 48 వికెట్స్ ఉన్నాయి అవుట్ ఆఫ్ 90 మ్యాచెస్లో పేస్ బౌలర్స్కి. అండ్ ఆల్సో స్పిన్నర్స్కి వచ్చేసి 61 వికెట్స్ ఉన్నాయన్నమాట. సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి, పేస్ బౌలర్స్కి కూడా అంతే ఎఫెక్టివ్గా ప్రూవ్ అవుతారు. సో రెండు టీమ్స్లో పేస్ బౌలర్స్ చాలా మంచిగా ఉన్నారు స్పిన్నర్స్ కన్నా. సో వాటన్నిటి గురించి మనం మాట్లాడుకుందాం. లెట్స్ స్టార్ట్ ద ప్లేయింగ్ 11. సో మనం ప్లేయింగ్ 11 కనుక చూసుకున్నట్టయితే ఆ ఓపెనర్స్ వచ్చేసి ఫ్యాబ్ అండ్ ఆల్సో విరాట్ కోహ్లీ అనమాట ఆర్సీబీకి. నెక్స్ట్ రజత్ పట్టిదర్ వస్తాడు, గ్లెన్ మ్యాక్స్వెల్, క్యామరాన్ గ్రీన్, దినేష్ కార్తిక్, అనుజ్ రావత్, తర్వాత కరణ్ శర్మ, మయాంక్ దర్గా, సిరాజ్ అండ్ ఆల్సో అజారీ జోసెఫ్, యష్ దయాల్ వస్తారనమాట. ఇంపాక్ట్ ప్లేయర్గా దినేష్ కార్తిక్ని కూర్చోబెడుతున్నారనమాట. సో నాకు తెలిసి యష్ దయాల్ని తీసుకొచ్చారు లాస్ట్ టైం. ఈసారి ఏమన్నా యష్ దయాల్ కాకుండా ఆకాష్కి ఏమైనా ఛాన్స్ ఇస్తారా? ఆకాష్కి ఏమైనా ఛాన్స్ ఇస్తే వాళ్ళకి బ్యాటింగ్లో కూడా కొంచెం అడ్వాంటేజ్ ఉంటుంది కాబట్టి ఆకాష్కి ఏమైనా ఛాన్స్ ఇస్తారో చూడాలి. సో నెక్స్ట్ పంజాబ్ ప్లేయింగ్ 11 కనుక చూసుకున్నట్టయితే పంజాబ్ టీం ఓపెనర్స్ వచ్చేసి జానీ బెయిర్స్టో అండ్ ఆల్సో శిఖర్ ధవన్. సో జానీ బెయిర్స్టో, శిఖర్ ధవన్ తర్వాత సింగ్ వస్తాడనమాట. అతను కూడా ఓపెనరే కాబట్టి డిపెండ్స్ అపాన్ సిచ్యువేషన్. వాళ్ళు ఇంపాక్ట్ ప్లేయర్గా అయితే ఇతన్ని వాడుకుంటున్నారు. సో తర్వాత శామ్ కరణ్ వస్తాడు. ఈ మూవ్ వాళ్ళకి చాలా యూజ్ అయింది లాస్ట్ మ్యాచ్. శామ్ కరణ్ లాస్ట్ వరకు ఉండి మ్యాచ్ని గెలిపించాడు. సో తర్వాత లియాన్ లివింగ్స్టన్ వస్తాడు, జితేష్ శర్మ తర్వాత హర్షల్ పటేల్, రబాడా, హర్ప్రీత్ బ్రార్ అండ్ ఆల్సో హర్షదీప్ సింగ్ అయితే వస్తారన్నమాట. ఇది పంజాబ్ టీం ప్లేయింగ్ 11. సో ఈ రెండు టీమ్స్లో వీళ్ళకి ఆప్షన్స్ ఏమున్నాయి, అడ్వాంటేజ్ ఏంటి, డిసడ్వాంటేజ్ ఏంటి, వారన్నిటి గురించి కూడా డిస్కస్ చేద్దాం. సో ఆప్షన్స్ కనుక చూసుకున్నట్టయితే మెయిన్లీ ఆర్సీబీ టీంకి చాలా మంచి బ్యాటింగ్ లైనప్ ఉంది కంపేర్ చేస్తే పంజాబ్ టీం కంటే. ఆర్సీబీకి ఎక్స్ట్రాడినరీ బ్యాటింగ్ లైనప్ ఉంది, పంజాబ్కి డీసెంట్ బ్యాటింగ్ లైనప్ ఉంది. అంటే ఎక్స్ట్రాడినరీ కాదు, అటు సూపర్ కాదు, అటు వరస్ట్ కాదు, ఒక డీసెంట్ అయిన బ్యాటింగ్ టీం ఉంది. అదే బౌలింగ్ కనుక చూసుకున్నట్టయితే ఆర్సీబీ ఆన్ పేపర్ స్ట్రాంగ్ ఉన్నా కూడా వాళ్ళ బౌలింగ్ యూనిట్ కొంచెం వీక్ ఉంది. కాకపోతే పంజాబ్ టీం అట్లా కాదు, వాళ్ళ బౌలింగ్ యూనిట్ చాలా బాగుంది. వాళ్ళు కరెక్ట్ టైంలో వికెట్స్ ఇస్తున్నారు, మ్యాచ్లోకి వచ్చారు. మీరు లాస్ట్ టైం డీసీ మ్యాచ్ కనుక చూసుకున్నట్టయితే 200 ఎక్కడికో వెళ్ళిపోద్ది అనుకున్న స్కోర్ని వాళ్ళు 170కి రిస్ట్రిక్ట్ చేశారు. అంత మంచి బౌలింగ్ యూనిట్ ఉందన్నమాట వాళ్ళ దగ్గర. అండ్ ఆల్సో డిసడ్వాంటేజ్ ఏంటంటే సిరాజ్ లాగా పర్ఫార్మెన్స్ ఇవ్వడం లేదు. ఆర్సీబీకి మెయిన్ వెపన్ బౌలింగ్ ఎవరైనా ఉన్నారంటే సిరాజే. సో సిరాజ్ ఆ టైప్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఇవ్వడం లేదు. లాస్ట్ ఇయర్ ఐపీఎల్లో కూడా సిరాజ్ దగ్గర నుంచి అంత హ్యూజ్ కాంట్రిబ్యూషన్ చూడలేదు. సో అట్లీస్ట్ ఈ ఇయర్ ఐపీఎల్లో ఉన్న సిరాజ్ దగ్గర నుంచి హ్యూజ్ కాంట్రిబ్యూషన్ వస్తే ఆర్సీబీ బౌలింగ్ యూనిట్ చాలా స్ట్రాంగ్ అవుతుంది. అండ్ ఆల్సో ఇట్ సైడ్ నుంచి అడ్వాంటేజ్ ఏంటంటే ఆర్సీబీ టీంలో అనుజ్ రావత్ లాస్ట్లో వచ్చి హ్యూజ్ సూపర్ అయిన ఇన్నింగ్స్ ఆడుతున్నారు. అంటే యాజ్ ఏ ఫినిషర్గా సూపర్ అయిన ఇన్నింగ్స్ ఆడుతున్నారు. అండ్ ఆల్సో పంజాబ్ సైడ్ నుంచి చూసుకున్నట్టయితే శామ్ కరణ్ నెంబర్ 4గా ప్రమోట్ చేశాడు. అండ్ ఆల్సో ప్రమోట్ చేయడమే కాకుండా శామ్ కరణ్ మ్యాచ్ని లాస్ట్ వరకు ఉండి గెలిపించి పెట్టాడు. సో ఈ రెండు మూవ్స్ ఏదైతే చేశారో అది హ్యూజ్ సక్సెస్ అయింది. సో ఫుల్ ఆన్ అడ్వాంటేజ్ అవుతుంది. అండ్ ఆల్సో డిసడ్వాంటేజ్ ఆర్సీబీకి ఏంటంటే రజత్ పట్టిదర్ ఫామ్లోకి రావాలి అండ్ ఆల్సో సిరాజ్ మియా కూడా ఫామ్లోకి రావాలన్నమాట. సో వీళ్ళిద్దరు ఫామ్లోకి వస్తేనే ఆర్సీబీ టీం కొంచెం స్ట్రాంగర్ సైడ్లో ఉండొచ్చు. సో ఈ మ్యాచ్లో మనం హై స్కోరింగ్ గేమ్ చూడొచ్చు. అరౌండ్ 200 కొట్టినా ఆశ్చర్యపోనవసరం లేదు. అదే 200ని చేసినా ఆశ్చర్యపోకర్లేదు అనమాట. ఎందుకంటే ఆ టైప్ ఆఫ్
పిచ్ అనమాట. బెంగళూరు పిచ్ అంటే మనందరికీ తెలుసు. సో ఫైనల్ వచ్చేసి ప్రిడిక్షన్, ఈ మ్యాచ్లో ఎవరు గెలవచ్చు ఎవరు ఓడవచ్చు అంటే, సో రెండు టీమ్స్ కనుక చూసుకున్నట్టయితే డీసెంట్ లెవెల్ ఆఫ్ టీమ్స్ ఉన్నాయి. ఒక సైడ్ ఆర్సీబీ చూసుకున్నట్టే స్ట్రాంగర్ బ్యాటింగ్ యూనిట్, స్ట్రాంగర్ బ్యాటింగ్ యూనిట్ అనమాట కంపేర్ చేస్తే పంజాబ్కి. అది ఆల్సో పంజాబ్ చూసుకున్నట్టయితే స్ట్రాంగర్ బౌలింగ్ యూనిట్ ఉంది కంపేర్ చేస్తే ఆర్సీబీకి. సో ఇప్పుడు ప్రిడిక్షన్ వచ్చేసి మోస్ట్ ప్రాబబుల్లీ ఆర్సీబీ టీమే గెలిచే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. పొరపాటున ఆర్సీబీ టీం టాస్ గెలిచి చేజింగ్ చేస్తే వాళ్ళ దగ్గర చేసే బ్యాట్స్మెన్స్ కూడా ఉన్నారు. అదే పంజాబ్ టీంకి అంత డీసెంట్ బ్యాటింగ్ లైనప్ ఉంది కానీ అంత డీసెంట్ సో చూద్దాం. నా ప్రిడిక్షన్ వచ్చేసి పంజాబ్ కింగ్స్ ఓడిపోద్దని, బెంగళూరు టీం గెలుస్తుంది. సో మీరేంటి, మీ ప్రిడిక్షన్ ఏంటి, మీ ప్లేయింగ్ 11 ఏంటో కింద నాకు కామెంట్ సెక్షన్లో